చాలామంది అంటే చాలామంది అండి వైట్ హెయిర్‌తో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది అంటే చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వైట్ హెయిర్‌తో బాధపడుతున్నారు కదా! అలాంటి వాళ్ళు అసలు వైట్ హెయిర్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? వైట్ హెయిర్ రావడానికి చాలా రీజన్స్ సార్. అంటే మనందరికీ తెలిసిందే స్ట్రెస్ మెయిన్ థింగ్. స్ట్రెస్ ఉండడం వల్ల కొంతమందికి ఏజ్, కొంతమందికి ఏంటనంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం. అంటే వాళ్ళకి ఏజ్‌తో పని లేకుండా చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వైట్ హెయిర్ వచ్చేయడం జరుగుతుంది. ఇదేంటంటే బాడీలో హీట్ ఉన్నా జరుగుతుంది. లేదంటే కొన్ని జన్యుపరంగా కూడా కొన్ని ఒక్కొక్కసారి ప్రీమెచ్యూర్ వస్తది. కొన్ని డిజార్డర్స్‌లో కూడా మనకి ఇది త్వరగా గ్రేయింగ్ అయిపోవడం జరుగుతుంది. ఈవెన్ మనకి బయోటిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్ అవున్నా కూడా మనకి ఈజీగా హెయిర్ ఫాల్‌తో పాటు అంటే ముందే హెయిర్ ఫాల్ ప్లస్ ఉన్న హెయిర్ కూడా గ్రే అయిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో అదొకటి మెయిన్ ప్రాబ్లమ్ సార్. సో వీటిని కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన బాడీనే మళ్ళీ బ్లాక్ హెయిర్‌ని రీగ్రోత్ చేసేంత కెపాసిటీ మన బాడీకి ఉంది. అదేం చేసుకోవాలనేది ఈరోజు డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. షూర్ సార్. అంటే ఇప్పుడు మనం ఏ ఇంగ్రీడియెంట్స్ మనం యూజ్ చేసి మన హోమ్ రెమెడీలో ఏ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మనం వైట్ హెయిర్‌ని బ్లాక్ హెయిర్‌గా మనం చేసుకుంటున్నాం సార్? చాలా సింపుల్, చాలా తక్కువేనండి ఆ ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్‌గా మనకి దొరికేవి, ఈజీగా మన ఇంట్లో దొరికేవే. ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. దాంతో జెల్ తయారు చేసుకొని అది మనం అప్లై చేసుకున్నా కూడా హెయిర్ గ్రోత్‌తో పాటు నెక్స్ట్ వచ్చే హెయిర్ ఏదైతే కొత్త హెయిర్ ఉంటుందో ఆ రీగ్రోత్ అనేది బ్లాక్ హెయిర్ వస్తుంది. అలానే ఆయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మంచిగా ప్యూర్ కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ అలాంటిది అప్లై చేసుకుంటూ ఉంటే కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇంకా బాగా ఎఫెక్టివ్గా సింపుల్గా మన ఇంట్లో చేసుకునేవే ఉంది ఒక రెమెడీ. సో అది ఈరోజు చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, మన చాలా మంచి యాంటీ వైరల్ కింద కానీ మనకు ఆల్రౌండర్గా పనిచేసే వేపాకులు సార్. సో వేపాకుల్ని మనం డ్రై చేసుకొని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. తర్వాత అంతే చక్కగా మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ యాంటీ వైరల్, యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, ఇంకా అది వాట్ నాట్ చాలా పసుపు. సో పసుపు సార్, పసుపుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది జన్యుపరంగా DNA లెవెల్లో చేంజెస్ తీసుకొస్తుందండి సార్. డైలీ మనం కన్జ్యూమ్ చేస్తే మన ఒంట్లో తీసుకుంటే. సో అంత మంచి పసుపు తీసుకుంటాం. వేపాకు పొడి, పసుపు. తర్వాత ఉసిరికాయలు, వైటమిన్ సి కూడా ఎక్కువే. అలానే మన హెయిర్ రీగ్రోత్ చేయడానికి కావాల్సిన బయోటిన్ అవి కూడా మనకి ఇందులో చాలా ఇదిగా దొరుకుతుంది సార్. సార్ ఉసిరికాయలు ఇప్పుడు మనం యాక్చువల్లీ ఉసిరికాయలను ఎండబెట్టి తీసుకున్నాం. అంటే మన నార్మల్గా ఉసిరికాయను నార్మల్గా అంటే ఎండబెట్టకుండా కూడా వాడొచ్చా? డైరెక్ట్గా ఉసిరికాయ తినడం ద్వారా కూడా మనకి అది చేరుతుంది సార్. దాని నుంచి ఉన్న న్యూట్రియంట్స్ చేరుతాయి. దీన్ని డ్రై చేసి పౌడర్ చేసుకున్నా కూడా మనకి యూస్ఫుల్. ఈ పౌడర్ని మనం లోపల తీసుకోవడానికి చాలా బెనిఫిట్. అలానే దీన్ని హెయిర్కి కూడా అప్లై చేస్తాం. ఈ ఆమ్లా పౌడర్ ఏదైతే ఉందో, ఉసిరి పౌడర్, దీన్ని మన హెయిర్కి కూడా అప్లై చేయడానికి యూజ్ చేసుకుంటే చాలా మంచి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి సార్. తర్వాత హనీ, అందరికీ తెలిసింది, చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా ఉంది ఈ హనీ. సో దీన్ని ఏం చేయొచ్చు అని అంటే సార్, పసుపు కొంచెం ఒక పావు స్పూన్ పసుపు తీసుకొని దానికి ఒక స్పూన్ లేదా అర స్పూన్ లేదా ఒక స్పూన్ వరకు ఉసిరి పౌడర్ తీసుకుంటాం సార్. మిక్స్ చేస్తాం ఈ రెండు, ఉసిరి పౌడర్ అండ్ టర్మరిక్, అదే పసుపు. తర్వాత దానికి ఒక చెంచా లేదా 2 స్పూన్స్ మన టేస్ట్ బట్టి హనీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక గోరువెచ్చని నీటిలో దీన్ని కలిపి ఫుడ్కి అరగంట ముందు, లైక్ అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక అరగంట ముందు అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ స్నాక్స్ ఏదో ఒక 1.5 అవర్ తర్వాత పాస్ అయిన తర్వాత అలా కానీ కొంచెం స్టమక్, కొంచెం టమ్మీ మనకి ఎంటీగా ఉన్న టైంలో తీసుకుంటే సార్ హెయిర్ గ్రోత్కి, ఈ హెయిర్ బ్లాక్గా టర్న్ అవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ ఇమ్యూనిటీ కూడా మనకు వస్తుంది. హెయిర్ ఒకటే కాదు, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది సార్. ఇంటేక్ తీసుకోవాలి ఇవన్నీ? ఇది ఇంటేక్ తీసుకోవాలి సార్. ఓకే సార్. యాక్చువల్లీ అంటే చాలా మందికి తెలుసు, అంటే మన హనీని హెయిర్కి అప్లై చేస్తే వైట్ హెయిర్ కన్వర్ట్ అవుతుంది. వైట్, అవును సార్. ఇది మనం పసుపు, ఉసిరి పౌడర్, హనీ అనేది మనం ఇంటేక్ తీసుకుంటాం సార్. ఓకే సార్. వీటితోనే హెయిర్కి అప్లై చేసేది ఉంది. అది ఏం చేయొచ్చు అనంటే హనీ పక్కన పెట్టేసి ఉసిరి పౌడర్ కొంచెం, ఈ పసుపు అవసరం లేదు, దీనికి వేపాకు పొడి యాడ్ చేసుకుంటాం. వేపాకు పొడి, ఉసిరి పొడి యాడ్ చేసి
దీనికి కావాలనుకుంటే కొంచెం హెన్నా మిక్స్ చేయొచ్చు, Yes, sir. లేదని అనుకున్నా పర్వాలేదు. ఇలాగా ఈ రెండు కలిపేసి దీనికి కర్డ్ యాడ్ చేయాలండి, పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగులో చాలా అంటే పెరుగు మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా మంచి బెనిఫిట్ అండి. సో అందులో ఉండే న్యూట్రియంట్స్ అంత మంచివి. సో పెరుగు యాడ్ చేసుకుంటాం. కొంతమందికి పెరుగు పడదు, పెరుగు కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు, కొంతమందికి అంటే అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుసు. సో కర్డ్ ఎలర్జీ ఉంటే మరి ఏం చేయాలి? ఏం పర్వాలేదు, వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. సో దీనికి వాటర్ మిక్స్ చేసుకున్నా కూడా సేమ్ మనకు అంతే రిజల్ట్ వస్తుంది. సో ఉసిరి పౌడరు, వేపాకు పౌడరు, దానికి కొంచెం కర్డ్ లేదా వాటర్ మిక్స్ చేసి దాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకొని అట్లీస్ట్ 1 గంట 2 గంటలు ఉంచుకోవాలి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఇంకొకటి వేడి నీళ్ళతో వద్దు, అంటే చలికాలంలో లేదా వర్షాకాలంలో కొంతమంది వేడి నీళ్ళు కొంచెం బాగుంటుందని వేసుకుంటారు. వేడి నీళ్ళతో అస్సలు చేయకూడదండి, ఎందుకంటే ఆ స్కాల్ప్ దగ్గర ఉన్న స్కిన్ డ్రై అయిపోతుంది. అండ్ అదొకటి మళ్ళీ మనకి డాండ్రఫ్ రావడానికనో హెయిర్ ఫాల్ కనో మనకి ఇబ్బంది. అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదా నార్మల్ నీళ్ళు వాడుకోవచ్చు. ఇఫ్ మీరు ఇది పెట్టిన తర్వాత షాంపూ పెట్టాలా అనే డౌట్ చాలా మందికి రావచ్చు. అవసరం లేదు సార్, ఇఫ్ మీకు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు షాంపూ. నా సజెషన్ ఏంటంటే షాంపూ వాడినా కూడా న్యాచురల్ వేలో కుంకుడుకాయ రసం అనో, రీతా పౌడర్ అనో, సో మనకి అలా దొరుకుతాయి, షీకాయ పౌడర్ అనో, ఇలాంటివి వాడుకుంటూ షాంపూ చేసుకుంటే బెస్ట్ తప్ప ఈ కెమికల్స్ ఉన్న షాంపూ జోలికి అసలు పోవద్దు. మెయిన్ థింగ్ అంటే మనకి మనకి న్యూట్రిషన్ బాగున్నా, ఫుడ్ ఇంటేక్ బాగున్నా కూడా మన హెయిర్ డ్యామేజ్ చేసేది షాంపూ సార్. ఎందుకంటే మనం వీక్లీ 2 అయినా చేస్తుంటే దాంట్లో కెమికల్స్ ఉంటాయి కదా సార్. ఖచ్చితంగా సార్, చాలా డ్యామేజ్ జరుగుతున్నాయి. సో న్యాచురల్ అంటే మనం లైక్ అంటే హెర్బల్ అని పెట్టున్నా సరే ఆ ప్రోడక్ట్ ఎంతవరకు ఆర్గానిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం సార్. సో అందుకని మనకి పెద్దల నుంచి వచ్చిన కుంకుడిగా కానీ ఇవన్నీ న్యాచురల్ తీసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఆయుర్వేదాలో నష్యా అంటారు సార్. సో ఇది ఏంటి అని అంటే ఎయిదర్ మంచి మంచి నెయ్యి, ఆవు నెయ్యి కానీ లేదా అనుతైలం అని దొరుకుతుంది సార్ ఆయుర్వేదిక్ షాప్స్లో. అది దొరికినా ఓకే, లేదంటే మనం మంచి ప్యూర్ నెయ్యి తీసుకున్నా ఓకే. దీన్ని 2 చుక్కలు ఈచ్ నాస్ట్రిల్ అంటే చెవికి ఇటుపక్క అటుపక్క రెండిట్లో 2 చుక్కలు చొప్పున నైట్ పడుకునేటప్పుడు వేసేసుకోవాలి. ఇది హెయిర్ గ్రోత్కి అలానే గ్రే హెయిర్ బ్లాక్గా మారడానికి మాత్రమే కాకుండా మన నర్వస్ సిస్టమ్ ఏదైతే మన బ్రెయిన్ దగ్గర ఉండే నర్వ్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ నర్వ్ సిస్టమ్ని బలపరచడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ సార్. సో అలా కూడా పనికొస్తుంది. ఇది ఖచ్చితంగా వాడుకుంటే మీకు ఇంకా లైక్ బెనిఫిట్, ఈ రిజల్ట్స్ అనేవి చాలా త్వరగా తెలుస్తాయి అన్నమాట. అలానే మనం అంటే ఇంకేమి డైట్ తీసుకోవచ్చు. చాలామందికి ఇప్పుడు బయోటిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కెరాటిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో వీటన్నిటి వల్ల మనకి నెయిల్స్ కానీ హెయిర్ కానీ వీక్ అయిపోతుంది. సో ఈ హెయిర్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తున్నాయి. సో దానికి ఏం డైట్ తీసుకోవచ్చు అని అంటే ఎయిదర్ మష్రూమ్స్, ఓట్స్, అలానే ఇప్పుడు ఆమ్ల పౌడర్ ఇవి కూడా తీసుకొచ్చారు. అవి కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతాయి. ఈవెన్ మెంతుల పౌడర్ కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మెంతుల పౌడర్ మనం తీసుకోవడం వల్ల కూడా మనం వీటి నుంచి ఉపశమనం దొరుకుతుంది సార్. సార్ గ్రే హెయిర్ గురించి చాలా చక్కటి రెమెడీ చెప్పారు. మా ప్రేక్షకులు తప్పకుండా పాటిస్తారు. థ్యాంక్ యూ సార్.